నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అపూర్వ సహోదరులు అంటే హడల్. వారి కన్నుపడి ఎక్కడ తమ భూములు, ఆస్తులు, ఇళ్లు హాంఫర్ట్ అయిపోతాయోమో అని ప్రజలు, టీడీపీ శ్రేణులే కాదు చివరికి వైసీపీ నేతలు భయపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల కాలంలో కావల్లో 90 ఎకరాలను కబ్జా చేశారు. ఈ కబ్జా విలువ 300 కోట్ల రూపాయలు. వీరి దందాకు అప్పటి రెవెన్యూ, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అందరూ సహకరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి అక్రమాలను వెలికి తీస్తానని ఆనాడు ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం భూ కబ్జాలపై విచారణకు సిట్ వేయాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వం కలెక్టర్ను విచారణకు ఆదేశించడంతో వీరి కబ్జా కాండ బట్టబయలైంది. ఆర్టీఓ విచారణలో 77.34 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ముఠా తమ పేరుతో బదలాయించుకుందని తేలింది. ఆర్టీఓ జిల్లా కలెక్టర్ కు గతేడాది జులైలో నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను అనుసరించి కావలి పట్టణంలో సర్వే నెంబర్ 656లో 4.24 ఎకరాల కుంట పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు 2023లో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి అదే ఏడాది డిసెంబర్ 19న ఫ్రీ హోల్డ్ కు ప్రతిపాదిస్తూ నివేదికలు పంపించారు. ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్మెంట్ లో అప్పటి కావలి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు ఎలాంటి లాగిన్ లేకపోయినప్పటికీ ఫీల్డ్ విజిట్ చేయకుండానే మాన్యువల్ ఎక్సెల్ షీట్ ప్రతిపాదనలపై సంతకం చేసి పంపేశారు. దీనిపై 2024 జూలై 9న ఆర్టీఓ విచారణ ప్రారంభించగానే ఒకరోజు ముందుగా జూలై 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో మాజీ ఎమ్మెల్యే అనుచరులు హడావిడిగా సదరు భూమిలో దారులు ఏర్పరిచి లుకౌట్ మార్కింగ్ చేశారు.